నేడు మనము సిలువ తర్వాత అనగా నిశ్శబ్దమైనటువంటి అంచున దినాన్ని నిల్చున్నాం. అది నిశ్శబ్దంతో నిండినటువంటి దినం. కానీ ఆ నిశ్శబ్దంలో ఒక కఠోరమైనటువంటి సత్యము గర్జించుచున్నది. క్షమాపణ లేకపోతే మనకు దేవునితో సమాధానము లేదు. అపోస్తులైనటువంటి పౌలు ఇలాగ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన రక్తము చేత సిలువ మీద సమాధానము కలుగచేసెను. ఈ వాక్యము సామాన్యమైనటువంటి ఓదార్పు మాత్రమే కాదు మిత్రం. అది మన స్థితిని బహిర్గతము చేయు తీర్పై ఉన్నది. మనము సహజముగా దేవుని స్నేహితులుగా కాదు, శత్రువులు. గ్రీకు పదములో ఇక్కడ వాడబడినటువంటి పదం ఏంటి అనంటే ఎక్తోరాయ్ అన్నటువంటి పదం వాడబడ్డది. ఎక్త్రాయ్ అన్నటువంటి ఈ పదం యొక్క భావం ఏంటంటే బాహ్య విరోధులు మాత్రమే. అంతరంగములో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు. హీబ్రూ భావనలో ఓ ఏవ్ అన్నటువంటి పదం ఆపాదించబడినది. ఓ ఏవ్ అన్నటువంటి ఈ పదము యొక్క భావనలో దేవునితో సంబంధమును విచ్ఛిన్నము చేసినటువంటి స్థితి. పాపము హీబ్రూ భాషలో హమార్టియా అన్న పదం వాడబడ్డది. మనలను దేవుని సన్నిధి నుండి దూరము చేసింది. మన ఆలోచనలు, మన సంకల్పాలు, మన జీవిత విధానము ఇవన్నీ అపవిత్రమాయను. మనము దేవుని సమక్షమున నిలవలేని స్థితిలో మనము పడిపోయేదాం. కానీ ఇదే చోట దైవిక విరోధ భావము ప్రత్యక్షమవుచున్నది. పూర్తితనము. దీనిని గ్రీకు భాషలో ప్లెరోమా అన్న పదం వాడబడ్డది. దేవుని యొక్క సంపూర్ణ స్వరూపములో క్రీస్తు నివసించెను. అందుచేత సిలువపై మరణించిన వాడు కేవలము మనిషి మాత్రమే కాదు, దేవుడు మన కొరకు తనను తాను అర్పించుకొనెను అన్న భావన. సమాధానము ఏరీనే గ్రీకు భాషలో, షాలోం హీబ్రూ భాషలో. అది యుద్ధము లేకపోవడం మాత్రమే కాదు, పెరిగిపోయినటువంటి వీకిపోయినటువంటి సంబంధమునకు సంపూర్ణమైనటువంటి పునరుద్ధరణ యొక్క భావన అది. ఈ శాంతి మాటలతో రాలేదు మిత్రమా. ఇట్టి శాంతి, ఇట్టి సంపూర్ణత అది రక్తముతో మన కొరకు కొనబడినది. ఇప్పుడు సిలువ మన స్థితిని మార్చెను. మనము ఇక శత్రువులుగా కాదు, పరిశుద్ధులు, నిష్కలంకులు. ఇది మన చేసుకున్నటువంటి క్రియల లేదా కర్మల ఫలితము కాదు. ఇది కేవలము క్రీస్తు త్యాగ ఫలము వలన మనము పరిశుద్ధులుగా మారినాం, నిష్కలంకులుగా దేవుడు మనలను చేసినాడు. కానీ వినండి, ఈ క్షమాపణ మనలో ప్రతిఫలించని ఎడల అది మనకు లాభించదు. దేవుడు మనలను క్షమించినట్లే మనము ఇతరులను క్షమించకపోతే మనము ఇంకా సిలువ వెలుపలే ఉన్నవారం. క్షమించనటువంటి హృదయం సిలువను అవమానిస్తుంది. క్షమించనటువంటి హృదయం సిలువను దూరము చేస్తోంది. అందుచేత నేడు మనలో మనమే ప్రశ్నించుకుందాం. నేను నిజంగా దేవుని యొక్క క్షమాపణను స్వీకరించితేనా? నా హృదయంలో ఇంకా ద్వేషము దాగి ఉన్నదా? నేను శాంతి సమాధాన మానవునిగా జీవిస్తూ ఉన్నానా? సిలువ మనకు రక్షణ మాత్రమే ఇవ్వలేదు, సిలువ అది మనలను సమాధాన దూతలుగా నియమించెను. గాడ్ బ్లెస్.